ఉప్పల్ నియోజకవర్గం మరి టికెట్ బీఎల్ఆర్కు ప్రకటించింది, ఇన్ఛార్జ్లను కూడా ప్రకటించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇక్కడ టీఎస్ఈడబ్ల్యూఐడిసి చైర్మన్ గారు ప్రస్తుతం రావుల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని తెలుసు బూత్ స్థాయి సమావేశం జరిగింది, ఎలా అనిపించింది, ఎలా డిసైడ్ చేశారు? మీరే చూశారు, బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం ఉప్పల్ నియోజకవర్గంలో ఇవాళ అద్భుతంగా జరిగింది. గౌరవ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చారు. రాబోయే 25 రోజుల పాటు బూత్ లెవెల్లో ప్రతి 100 ఓటర్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాం. వాళ్ళందరూ కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పోయిన 9 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నేతృత్వంలో చేసినటువంటి ఒక కార్యక్రమాలు, అదేవిధంగా ఈసారి మేము ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని వాళ్ళందరికీ తెలియజెప్పి మరి కేసీఆర్ గారి ప్రభుత్వానికి మా అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి గారికి మద్దతుగా ఓటేయాలని చెప్పేసి అభ్యర్థించే విధంగా వారందరికీ దిశానిర్దేశం చేశారు కేటీఆర్ గారు. ఎంతో ఉత్సాహంతో 400లకు పైగా ఉన్నటువంటి యొక్క బూత్లలో కనీసం 4000కు పైగా ఇవాళ బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరుతున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అద్భుతంగా జరిగినటువంటి మీటింగ్లో కార్యకర్తల ఉత్సాహం చూస్తే బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా మరోసారి ఉప్పల్ నియోజకవర్గంలో ఎగరబోతోంది. ఈ సీట్ని మేము నిలబెట్టుకుంటాం. ఇవాళ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి పోయిన 9 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా జరిగింది. ఆ అభివృద్ధి కొనసాగింపు కావాలంటే కేసీఆర్ ప్రభుత్వం రావాలని మళ్ళీ అందరు ప్రజలు కోరుకుంటున్నారు. బండారు లక్ష్మారెడ్డి గారిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించే విధంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారనే విషయం మరి ఇవాళ మీకు ఈ మీటింగ్ చూస్తే బ్రహ్మాండంగా స్పష్టమైంది. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం, బండారు లక్ష్మారెడ్డి గారి గెలుపు ఖాయమైంది. సో కేటీఆర్ గారు మీరు మాట్లాడుతూ డెవలప్మెంట్ ఉప్పల్లో బాగా జరిగింది అన్నారు. ఉప్పల్లో డెవలప్మెంట్ బాగా జరిగితే క్యాండిడేట్ ఎందుకు కొనసాగించలేకపోయారు? కారణాలు ఏమై ఉంటాయి, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఆయా పరిస్థితులలో పార్టీ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందరూ నాయకుల యొక్క అవసరాలను మనం వాడుకుంటాం, అందరు నాయకుల యొక్క వాళ్ళను శక్తిని వినియోగించుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈసారి బండారు లక్ష్మారెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ఏంటంటే పార్టీలో, రాజకీయ పార్టీలలో రకరకాల సమయాల్లో రకరకాల అవకాశాలు వ్యక్తులకు వస్తూ ఉంటాయి. సుభాష్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేశారు, వారు శాసనసభ్యులుగా ఉన్నారు. సుదీర్ఘకాలం ఈ పార్టీలో వారు బ్రహ్మాండంగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. దాని కొనసాగింపుగా వారి లక్ష్మారెడ్డి గారికి ఒక అవకాశం వచ్చింది. ఇది పార్టీలో ఆ సందర్భాల్లో వచ్చే అవకాశాలు తప్పితే దీంట్లో వేరే విషయం ఏంటూ లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే పార్టీకి పోతారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నించుంది బీఆర్ఎస్ పార్టీ, ఎలా చూడాలి మరి దీన్ని? ఉప్పల్ నియోజకవర్గంలో మీరు ఒక్కళ్ళన్నా బొంగ చూసినరా? నేను మాట్లాడుతున్నారు కదా, నేను ఎమ్మెల్యే గారే బీజేపీకి వెళ్తాను ప్రకటించారని కూడా వార్త అయినప్పుడు ఉద్దేశపూర్వక విష ప్రచారము. సుభాష్ రెడ్డి గారు ఢిల్లీ పోయారని బీజేపీలో నేను ఇవాళ కూడా మాడాను, వారు ఒక కుటుంబ ఫంక్షన్ ఉండడం వల్ల రాలేకపోయారు ఇక్కడికి. కాబట్టి అంతే తప్పితే మరొక అంశం లేదు. మీరు ఇవాళ నేను ఇక్కడికి 15 రోజులు ఇన్ఛార్జ్కి వచ్చి ఇన్కమింగే తప్పితే అవుట్ గోయింగ్ లేదు. మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి కార్యకర్తలు వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా ఫోర్స్ చేసిన అవసరం కూడా మాకు లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఇవాళ అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కేసీఆర్ రావాలందరూ కోరుకుంటున్నారు. అది ఉప్పల్లో మీరు చూస్తూ ఉన్నారు కదా. నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఎక్కడైనా ఏదైనా డివిజన్లో చూసారా? కొన్ని డివిజన్లలో పోయిన కార్పొరేషన్ ఎలక్షన్స్లో బీజేపీలో నిల్చున్న వాళ్ళు, కాంగ్రెస్ నిల్చున్న వాళ్ళు, మా గెలిచిన అందరూ కూడా దగ్గర ఉన్నారు. ఇప్పుడు అంటే టోటల్ నియోజకవర్గంలో ఒక వేవ్ టువర్డ్స్ బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. కారు గుర్తు గెలవబోతోంది. మొత్తం లోకల్ సమస్యలు ఎందుకు టీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు? ఎంతసేపు డెవలప్ చేసామని చెప్తాం. లోకల్ సమస్యలు ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నప్పటికీ కూడా లోకల్ వాళ్ళని తక్కువ తీసుకుంటున్నారనేటువంటి ఒక వార్త వినబడుతుంది. బీహార్ వాళ్ళతోటి, మిగతా ప్రాంతం వాళ్ళతోటి, మల్లాపూర్ కావచ్చు, ఏసరావు నగర్ కావచ్చు, ఇవన్నీ ఉన్నటువంటి డివిజన్లు 10 డివిజన్లో కూడా వేరే వాళ్ళతో నిండిపోతుంది. లోకల్ వాళ్ళకి అవకాశాలు ఇస్తారనే అంశం ఏదైతే స్టేట్ వైజ్ కోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆ అంశాన్ని తీసుకోవట్లేదనే మాటనే సరికాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పారు, ఇది మినీ ఇండియా లాంటిది. ఇక్కడ రకరకాల పరిశ్రమలు ఉన్నాయి. స్కిల్ సెట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది, అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది. అన్ని ప్రాంతాలు, నేను ఈ మధ్య తిరిగాను కదా, అన్ని ప్రాంతాల్లో ఒరియా నుంచో, ఛత్తీస్గఢ్ నుంచో, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు, పక్కన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఆయా స్కిల్ సెట్ను బట్టి వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. అయినా మన ప్రభుత్వం 2014 కంటే ముందు పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇంతకుముందు మీరు ఆడియో విజువల్ చూశారు. వచ్చిన పరిశ్రమలు, వచ్చిన ఉద్యోగాలు, ఇవాళ పెరిగిన సంపద, ఈ ఉప్పల్ నియోజకవర్గంలో పెరిగినటువంటి అనేక కార్యక్రమాలు మీరు ఇంతకుముందు చెప్పారు కేటీఆర్. స్కై వాక్ కానివ్వండి, శిల్పారామం కానివ్వండి, వైకుంఠధామాలు కానివ్వండి, రోడ్ల వెడల్పు కానివ్వండి, కొత్త డ్రైనేజ్ లైన్లు కానివ్వండి, ఎన్హాన్స్డ్ వాటర్ సప్లై లైన్స్ కానివ్వండి, కొత్త వాటర్ సప్లైస్ కానివ్వండి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానివ్వండి. కాబట్టి ఉప్పల్ని ఒక కొత్త రకమైన ఉప్పల్గా అభివృద్ధి చేశాం. దాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పనిచేస్తుంది. 9 డిసెంబర్ 9 మా ప్రభుత్వం వస్తుందని కార్యకర్తలను చేరుకున్న రేవంత్ రెడ్డి సవాల్ వేస్తుంటారుగా. ఇప్పుడు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు ఏదో చెప్పారు ఆయనకట.
అట్లా రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ పార్టీలో 30 మంది ముఖ్యమంత్రులు ఉంటారు, రోజుకో డేట్ మారుస్తారు. ఈ డేట్ల గురించి కాదు మాకు కావాల్సింది, ప్రజల అభివృద్ధి మా యొక్క లక్ష్యము. మా డేట్ ప్రజలు నిర్ణయిస్తారు. డిసెంబర్ 3వ తారీఖు మీరు చూస్తారు. మరొకసారి కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా విజయం సాధించబోతోంది. ఉప్పల్లో బండారు లక్ష్మారెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3వసారి హ్యాట్రిక్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. జై కేసీఆర్. ఒక 2 నిమిషాలు. జై కేసీఆర్. ఊరూరా ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు మాత్రమే ఉన్నాయి. మీ దమ్ము ఉంటే మీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఊర్లలో మీరు ఓట్లు అడగండి అని రేవంత్ రెడ్డి సార్ ఛాన్స్ అన్నారు. దానికి మీ వాళ్ళ స్పందన లేదు. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మాట నిజమైతే 2014లో ఎందుకు ఓడిపోయారు, 2018లో ఎందుకు ఓడిపోయారు? అంటే ఏది నిజం ఏది అబద్ధం? ఇవాళ 3 లక్షల పైగా ఇండ్లు రాష్ట్రంలో మేము నిర్మించాం. అసలు డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్టు ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే? వేరే ఇవాళ బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను అక్కడ ఉందా? ఇవాళ 3 లక్షలు నిర్మించాం. 1,00,000 ఇండ్లు హైదరాబాద్లో డిస్ట్రిబ్యూట్ చేసినాం. మళ్ళీ మేనిఫెస్టోలో 1,00,000 ఇండ్లు పెట్టాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో పెరిగినటువంటి ధరల్లో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ పేదవాళ్ళకు ఉచితంగా ఇచ్చిన దాన్ని 40 లక్షలు 50 లక్షలు విలువ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవాళ మార్కెట్ వాల్యూలో వాళ్ళకి వస్తున్నాయి. పేదవాళ్ళకి ప్రత్యేకించి మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం ఈ డబుల్ బెడ్రూమ్లు. కాబట్టి కేసీఆర్ గారికి పేదల పట్ల, మహిళల పట్ల, అన్ని వర్గాల పట్ల ఉన్నటువంటి ఒక గౌరవం, ఆపేక్ష దీంతో తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తమాటలు, మేము చేతుల ప్రభుత్వం మాది, వాళ్ళలాగా మాటల పార్టీ కాదు. మేము కట్టినట్టు శ్రీశైలము, నాగార్జున సాగర్ ఇప్పటివరకు చెక్కు చెదరలేదు. టీఆర్ఎస్ పట్టిన కాళేశ్వరము, మరి మేడిగడ్డ చూసుకున్నట్టయితే కుంగుతున్నది అనే సమాచారం కూడా వస్తుంది. దీన్ని ఎలా చూడాలని అంటున్నారు? రేవంత్ రెడ్డి ఒక ఇల్లిటరేట్. రేవంత్ రెడ్డికి చదువు సక్కంగా రాదు. ఎక్కడ కూడా ఈ 2 ప్రాజెక్టులలో ఏదో ఇబ్బంది జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. ఇంజనీరింగ్ విషయాలలో అక్కడక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు కొన్ని చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది ఒక డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అని ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయా కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇవాళ అక్కడక్కడ చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సరి చేసుకోవడం అనేది రెగ్యులర్ జరుగుతుంది. అదేదో మొత్తంగా ప్రాజెక్ట్ ఏదో అయిపోయినట్టు ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి, నీ ఛత్తీస్గఢ్లో, నీ రాజస్థాన్లో, బీజేపీ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో ఓ కాళేశ్వరం కట్టినరా, ఓ పాలమూరు రంగారెడ్డి కట్టినరా? కట్టి ఇవాళ బ్రహ్మాండంగా కాలువలు తవ్వి ప్రాజెక్టులుగా చేసి కొత్త ఆయకట్టు నిర్మించి బ్రహ్మాండంగా రైతులను ఆదుకుంటుంటే శాపనాదాలు పెడతా ఉన్నారు. వాళ్ళ యొక్క సంగతి ప్రజలే తెలుస్తారు. మొత్తం మీద ఉప్పల్ ప్రజలకు ఏం చెప్తారు మాట ఇద్దరు? ఇవాళ కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారు లక్ష్మారెడ్డి గారు మీ ముందుకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఉప్పల్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి. ఉప్పల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి అంటే మనం కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని చెప్పి నేను ప్రజలను కోరుతా ఉన్నాను. దానికి అనుగుణంగా ఉప్పల్లో కారు గుర్తుపై ఓటేసి బండారు లక్ష్మారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటికే ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజల మూడు చూస్తే మరొకసారి గులాబీ జెండా విజయం ఖాయం, ఎగరడం ఖాయం అనేది ఒకటి పూర్తి స్థాయిలో నిర్ణయం అయిపోయింది. థ్యాంక్ యూ.